ఓకే. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ తగ్గుముఖం పడతాయంటే అంతర్జాతీయంగా ఇప్పుడు మనం లేటెస్ట్‌గా చూసాం. మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి కొద్దిసేపు ముందే బ్రేకింగ్ వచ్చి కొంత క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా బ్యారెల్‌కు తగ్గాయి. అంటే మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి తగ్గాయి. ఎంతకాలం పట్టొచ్చు? ఈ 2 వారాల్లో హర్మూజ్ జలసంధి నుంచి క్లియరెన్స్ కొంత ఉంటుంది కాబట్టి, మనకి ఇంకా సమస్య ఉండదు అని ఒక అంచనాకు రావచ్చా? అంటే పూర్తి స్థాయిలో సమస్య అని కాకుండా టెంపరరీగా గనక ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటే హ్మ్. మనకి కొంతవరకు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు అనేటువంటివి తగ్గినాయండి. ఆల్రెడీ $10 పర్ బ్యారెల్ అనేటువంటిది తగ్గింది ఆల్రెడీ. హ్మ్. సో దాని యొక్క ప్రయోజనం ఇండియాకు కూడా ఉంటుంది. అలాగే ఈ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ షిప్స్ ఏదైతే ఉన్నాయో హ్మ్. ఇవి యాజ్ టీజ్ గా ప్రయాణించేటువంటి వెసులుబాటు ఇరాన్ మనకు కల్పించింది. హ్మ్. కాబట్టి అప్పుడు కూడా పెద్దగా మనకి సమస్య అనేటువంటిది రాలేదు. ఆల్టర్‌నేటివ్ సోర్సెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. కాకపోతే ధరలనేటువంటివి తగ్గినియండి. హ్మ్. ధరలనేటువంటివి తగ్గినియి. సాధారణంగా మన ఇండియన్ పాలిసీ ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క ధరల విషయంలో ధరలు బాగా ఇంటర్నేషనల్ బ్యారెల్ యొక్క రేట్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెంచరు. హ్మ్. ఇదే ధరలు స్థాయిలో స్థిరంగా ఉంచుతారు. హ్మ్. కానీ తగ్గినప్పుడు ఏం జేస్తారు అంటే, ఆ టాక్స్ అనేటువంటిది తగ్గించకుండా దాన్ని కూడా స్థిరంగా వసూలు చేసేటువంటి టాక్స్‌ని కూడా స్థిరంగా ఉంచి, హ్మ్. అంతకుముందు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ జేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ విధానం అనేటువంటిది మనం చమురు ధరల విషయంలో మనం ఇండియా పాటిస్తుంది. హ్మ్. ఏదేమైనప్పటికీ ఇంటర్నేషనల్‌గా వీటి యొక్క ధరలనేటువంటివి హ్మ్. బాగా తగ్గాయి. హ్మ్. అంటే ఇక్కడ సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే బంగారం ధర పెరిగిందండి. హ్మ్. చూడండి. యుద్ధం జరుగుతున్నంత సేపు బంగారం ధర తగ్గింది. అవును. ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేటువంటివి ఇమ్మీడియేట్‌గా హైక్ అయింది. అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ 2 వారాలు కూడా ధరలైతే గనక చమురు ధరలు తగ్గడం అనేటువంటిది ఉండదు. అబండెన్స్ ఆఫ్ అవైలబిలిటీ అనేటువంటిది పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. హ్మ్. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క రేట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క రేటు. అలాగే మనకి అవైలబిలిటీ ఆఫ్ ది ఎల్‌పీజీ గ్యాస్ కూడా మనకి అవకాశం ఉందండి. డొమెస్టిక్ గ్యాస్ కూడా అవైలబిలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. రేట్స్‌లో పెద్దగా డిఫరెన్స్ ఇంటర్నేషనల్‌గా మార్పొచ్చినప్పటికీ, హ్మ్. మనకిక్కడ పెద్దగా మార్పు రాకపోవచ్చు. పెద్దగా ఓకే. మార్పు రాకపోవచ్చు. హ్మ్. ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్. ఎనీహౌ ఈ ప్రాబ్లమ్‌ని మనని ఎదుర్కోవడం కోసం 90 డేస్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటి ఎస్‌పీఆర్‌ని మనం మెయింటైన్ చేస్తున్నాం. హ్మ్. అటు వైజాగ్‌లోను, మంగళూరులోను, కొచ్చిన్‌లోను మనకి ఎస్‌పీఆర్ నిల్వలనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 90 డేస్ వరకు జరిగేటువంటి ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో, అవి పెద్దగా ప్రైసెస్ మీద ఎవిడెంట్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపించదండి. ఆ ఓకే. తర్వాత దగ్గరికొచ్చిన తర్వాత ఎవిడెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంటే మేజర్ ఎనీహౌ శ్రీనివాస్ గుడ్ గారు, న్యూస్ ఏంటి అంటే అంటే ఇక్కడ యాహ్! ఇంకో చర్చ కూడా జరుగుతోంది. మరి అది ఎంతవరకు కరెక్టో చెప్పాలి. అంటే యుద్ధాన్ని హ్మ్. క్రియేట్ చేయటం, ఆయిల్ రేట్లు పెంచటం, మళ్ళీ శాంతి చర్చలు జరపటం, రేట్లు తగ్గించి స్టాక్ పెంచుకోవటం, మళ్ళీ ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం, ఇదంతా ఆయిల్ బిజినెస్ కోసం చేస్తున్న డ్రామా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈస్ దేర్ ఎనీ డ్రామా బిహైండ్ దట్? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఆహ్, ఈ విధంగా చేయడం అనేటువంటిది ఓకే. ఇది కూడా ఒక థియరీ ఒకటి. దాని సిట్యుయేషన్ బట్టి హ్మ్. ప్రయోజనాన్నైనా తీసుకొచ్చేమో తప్ప దీనికోసమే సీజ్ ఫైర్ జరుగుతుందనేటువంటిది కాదు. దీనికోసమే యెస్ సార్. సీజ్ ఫైర్ అనేటువంటిది ట్రంప్ కోరుకుంటుంది ఏంటి హ్మ్. అంటే ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కావాలి. ఆ హ్మ్. డిగ్నిఫైడ్ ఎగ్జిట్ అనేటువంటిది ట్రంప్‌కి దొరకడం లేదు. ఎందుకంటే ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం ముందుకెళ్ళాడు. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ చెప్పినా, వాళ్ళ హ్మ్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పినా సరే, ఈ సమయంలో ఇరాన్ మీదకి యుద్ధంకి వెళ్ళొద్దు అంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ మీడియేషన్ చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. పాకిస్తాన్ మీడియేషన్ చేయడం అంటే అక్కడ కూడా ఎలాగంటే, మనకి ఇండియాకి పేరు రాకూడదని జెప్పేసి, అక్కడ ఇండియాకి పేరు రాకూడదని జెప్పేసి, పాకిస్తాన్ పేరు అనేటువంటిది ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. హ్మ్. అక్కడ చూస్తుంది ఏంటి అంటే హి వాంటెడ్ డిగ్నిఫైడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్రెజెంట్ కండిషన్. ఓకే. అది కుదరడం లేదండి. హ్మ్. అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం కనిపించింది ఇక్కడ. అది తెలియడం లేదు. అది పైకి కనిపించకపోయినా ఒక రకంగా అమెరికా యొక్క పరువు పోయిందిక్కడ. హ్మ్. నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది అనేటువంటిది చూస్తే స్ట్రాటజిక్‌గా ఎప్పుడైతే హార్ముజ్ మీద పట్టు సాధించిందో ఇక్కడ ఇరాన్ అనేటువంటిది ఆ జాగ్రఫికల్ టాక్టికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది వాళ్ళకుందో ఆటోమేటిక్‌గా యుద్ధంలో పైచేయి అయిపోయింది. ఓకే. అలాగే ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది అమెరికాకి. హ్మ్. అలాగే
కొలాటరల్ డ్యామేజ్ చేస్తాను అని చెప్పినటువంటి ట్రంప్ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే రేపొద్దున్న పర్మనెంట్‌గా అక్కడ ఫిఫ్త్ ఫ్లీట్ అనేటువంటిది లేకుండా అయిపోయేటువంటి పరిస్థితులొస్తాయి. బహ్రెయిన్. అలాగే అబ్రహం లింకన్ వార్‌షిప్ అనేటువంటిది అక్కడి నుంచి మాయమైపోయింది. హ్మ్. ఇది బిగ్గెస్ట్ డిఫీట్ అండి. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే. హ్మ్. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటే అమెరికా చూస్తుంది ఏంటి అంటే ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్ గురించి చూస్తుంది. ఆ ఓకే. డిగ్నిఫైడ్ ఎగ్జిట్ అనేటువంటిది దొరకడం లేదు. హ్మ్. ఇరాన్ పెట్టినటువంటి 10 కండిషన్స్ కూడా చాలా కఠినమైనటువంటి కండిషన్స్ ఓకే. ఒప్పుకునేటువంటి విధంగా లేదు. హ్మ్. కంపెన్సేషన్ ఫర్ ది వార్ డ్యామేజ్ అమెరికా ఎప్పుడు ఒప్పుకోదు. అలాగే ఎండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఇరాన్ అండ్ ఎలీస్ అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తుంది. హ్మ్. అంటే దాని యొక్క ఎలీస్ మీద ఇప్పటికీ కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇది యెస్ సార్. వన్ ఆఫ్ ది పాయింట్ డిమాండ్. అవును. అలాగే యుఎన్ రిజల్యూషన్ ద్వారా ఒక లీగల్ డాక్యుమెంట్ ద్వారా ఒక లీగల్‌గా యుఎన్ ద్వారా ఈ యొక్క కండిషన్స్ అన్నీ అమలు చేయాలి అని చెప్పి ఇరాన్ కోరుకుంటుందండి. అవును. అవన్నీ కూడా జరిగేటువంటి పనులు గాదు. ఓకే. కాబట్టి ఈ 2 వారాల్లోనూ హ్మ్. చాలా టాక్టికల్‌గా ఇతను ఏం చేస్తాడంటే బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది తీసుకుంటున్నాడు. ఓకే. తన యొక్క టాక్టికల్ ప్లాన్స్, ఫోర్సెస్ అనేటువంటి గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేస్తున్నాయి. మళ్ళీ ఈ 2 వారాల తర్వాత ఒకవేళ గనుక పీస్ టాక్స్ మాక్సిమం ఫెయిల్ అవుతుంది. హ్మ్. ట్రంప్ ఫెయిల్ చేస్తాడు. అతని యొక్క ఇన్‌కన్సిస్టెంట్ మైండ్ సెట్ ద్వారా ఇది ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. వెంటనే వీళ్ళు కొలాటరల్ డ్యామేజ్‌కి ట్రై చేస్తారండి ఇవన్నీ కూడా. రైట్. సో లెట్ అస్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతుంది అనేటువంటి విషయం. ఓకే.